గత 4 రోజులుగా మా చెర్రీ బాబు ఫీవర్ అండ్ బాడీ పెయిన్స్ తో బాధపడుతుండు. ఫీవర్ వల్లనే బాడీ పెయిన్స్ ఉండొచ్చు అని ఒక 2 డేస్ పారాసిటమాల్ వాడినాము, కానీ తగ్గలేదు. వాడికి భరించే ఓపిక లేక నిన్ననైతే ఏడుపే స్టార్ట్ చేసిండు. నాకు కాళ్ళు చేతులు విపరీతంగా లాగుతున్నాయని. వాడు అలా ఇబ్బంది పడుతుంటే చూడలేక హాస్పిటల్ కి తీసుకెళ్ళినాం నిన్న ఈవినింగ్. మా చెర్రీ పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు 14 years గా ఇదే హాస్పిటల్లో మా పిల్లలకి ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా ట్రీట్మెంట్ చేపిస్తాము. మా చెర్రీ బాబు పుట్టడమే చాలా వీక్, పుట్టుకలోనే మరణాన్ని జయించిన వాడు. ఒక మాటలో చెప్పాలంటే వాడి పుట్టుకకే ఒక స్టోరీ ఉన్నది. ఆల్రెడీ లైఫ్ ఆఫ్టర్ చెర్రీ సిరీస్ లో చెప్పేసిన. నిన్న హాస్పిటల్ కి తీసుకెళ్లి డాక్టర్ గారితో ఇలా 3 days నుండి ఫీవర్ ఉన్నది, ఇంకా బాడీ పెయిన్స్ కూడా ఉన్నాయి అంటే కొన్ని టెస్టులు చేయించమన్నారు. సిబిపి, సిఆర్పి, టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ లాంటి టెస్టులు అయితే చేసిండ్రు. రిపోర్ట్స్ అన్ని కూడా నార్మల్ వచ్చినాయి కాబట్టి వైరల్ ఫీవర్ అని ఒక 5 days కి మెడిసిన్ ఇచ్చిండ్రు. మా ఇంట్లోని 5 పిల్లల్ని కూడా ఇదే హాస్పిటల్లో చూపించినాం పుట్టినప్పటి నుండి. ఇక్కడ కనిపిస్తున్న అబ్బాయి డాక్టర్ వాళ్ళ అబ్బాయి అన్నమాట. ఇది చూసిన తర్వాత మా చెర్రీ బాబుది ఒక చిన్నప్పటి స్వీట్ మెమరీ గుర్తుకొచ్చింది. అది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. చిన్నప్పుడు హాస్పిటల్ కి తీసుకెళ్లిన ప్రతిసారి కొద్ది రోజుల వరకు అది నేనే అని చెప్పుకునేవాడు, ఇంకో కొద్ది రోజులు అది మా తమ్ముడు అని చెప్పుకునేవాడు.